బ్రేక్ అని ఒక దగ్గర ఆపినాం. ఎవరో ఇల్లు తెలియదు, పోయి వాష్రూమ్ పోయేసి వచ్చిండు. ఏమరా ఇంతసేపు ఆరా మొత్తం అన్నీ ఇప్పి పోయేసి వచ్చిండు. ఆ ఇల్లు ఎవరిదో కూడా తెలియదు. కానీ వీళ్ళకెళ్ళి వ్యూ మస్తు ఉన్నది చూడరి. మొత్తం టీ ఎస్టేట్సే. ఒక అర్ధ గంటకేంచి ఇక్కడిక్కడనే తిరుగుతున్నాము. సిలిగురి అన్ని రూట్లు బంద్ చేసిర్రు. ఇప్పుడు మేము పోయిన రూట్ అక్కడనేమో మళ్ళా ఇందాక అక్కడ 30 కిలోమీటర్స్ కనిపించింది. ఇప్పుడు అడిగి పోగానే మళ్ళీ 51 కిలోమీటర్స్ కనిపిస్తుంది. ఇక అడిగి 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 అటు ఇటు తిరుగుకుంటూ వస్తున్నాం. మళ్ళా వరదలు వచ్చినాయి, ఆ రోడ్లు మొత్తం బంద్ అయిపోయినాయంట. ఊరంతా తిప్పి సిలిగురికి రూట్ పెట్టిర్రు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ మానేభంజన్. మా ట్రిప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. నిన్న చెప్పినా కదా సందక్పూది వాళ్ళు ఓపెన్ చేస్తారు అని చెప్పేసి, బట్ ఈరోజు కూడా ఓపెన్ కాలేదు, ఇంకా క్లోజ్ అయ్యింది అది. సో ఇవాళ కూడా ఏం అప్డేట్ లేదంట. రేపు ఎల్లుండో ఓపెన్ అవుతుందంట. సో మనకైతే టైం లేదని చెప్పేసి ఇంకా మేమైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు అంతా ప్యాక్ అయిపోయింది. జస్ట్ ఆ బండ్ల ఆడికించి ఏమంటారు తీసుకొచ్చేసి మామిడి కూడా రెడీ అవుతుంది. ఇక జస్ట్ బండ్ల ఆడికి తెచ్చేసుకొని లగేజ్ ప్యాక్ చేసేసుకొని ఈరోజు ఎంత అయితే అంత కొడతాం మ్యాక్సిమం. ఎట్లన్నా 3 days అయితే పడుతుంది. మేము వయా కోల్కతానే పోతున్నాము. వయా కోల్కతా, ఒడిస్సా, వైజాగ్, రాజమండ్రి ఆ రూట్లోనే పోతున్నాము. ఎందుకంటే హైవే బాగుంటుంది. ఇంకో 2 రూట్లు ఉన్నాయి కానీ అవి బీహార్ టచ్ కావాలి. సో అట్లా అని చెప్పేసి రిస్క్ అయితే ఏం తీసుకుంటలేము. ఇంకెక్కువ లేట్ చేయకుండా నేను సీదా మీకు హెల్మెట్ పోర్ట్లో కలుస్తా. మా బండి దగ్గర వచ్చేవరకు ఆయాసం అయిపోయింది మొత్తము. ఎందుకంటే 2 రోజులు నడిచినాం, ఏమో ఆయాసం కాలేదు. ఇప్పుడు పాయింట్లు షూస్ వేసుకొని నడుస్తున్నాం కదా, ఆయాసం తెలుస్తుంది. 7 ఉన్నాయి మా బండ్లు. ఇదే పార్కింగ్ మనకి. అంటే ఇదంతా ఆర్మీ వాళ్ళ చేతులు ఉంది అట్లా అని చెప్పి సేఫ్. ఇట్లా ఉంది పొద్దున్న లొకేషన్. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకొక ½ అవర్లో ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతాం మేము. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్ అగైన్. ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము మానేభంజన్. ఇంకెక్కడ ఆగేది లేదు. సిలిగురి దిగిన తర్వాత పెట్రోల్ కొట్టించుకుంటా. ఇదే నేపాల్ బార్డర్. అంత ట్రిప్లో డిసప్పాయింటింగ్ అంటే ఏదైతే ఉందో ఇదే సందక్పు చేయకపోవడము. ఇంకొక 3-4 days వరకు ఓపెన్ కాదంట. ఇంకా దానికోసం మేము ఇక్కడ ఉండి పైసలు వేస్ట్ చేసుకునే బదులు వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని వెళ్ళిపోతున్నాం. ఈరోజు మ్యాక్స్ ఎంత నడుపుతామో తెలియదు. టైం అయితే 10 అవుతుంది. ఓడి అమ్మ ట్రాఫిక్, అప్పుడే ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఇవన్నీ లోకల్లో అక్కడిక్కడ తిరగడానికి యూజ్ చేస్తారు వెహికల్స్ ఎక్కువ, టాక్సీస్ లెక్క. కానీ జబర్దస్త్ ప్లేసు, మస్తు. ఒక 2-3 days పీస్ఫుల్ ఉండాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చేసేయాలి, ఎక్కడ పోవద్దు. సూపర్ అంటే సూపర్ ప్లేస్. నేను జిందగీలో మర్చిపోను ఈ ప్లేసు. కరెంట్ లేకుండా, సిగ్నల్ లేకుండా ఒక 2 days మేము గడిపినాము. అసలు ఎంత మంచిగా ఉండదు తెలుసా. అండ్ ఫైనల్లీ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఈ ట్రిప్ లాస్ట్ డేస్ అయిపోయినాయి. ఇంకొక 3-4 daysలో హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏదైతే మేము రూట్ పోతున్నామో ఇక్కడనే మోస్ట్ ఎఫెక్టెడ్ ఫ్లడ్స్ వచ్చినాయి అంట. అండ్ ఇది షార్ట్ కట్ కంపేర్ టు మనం డార్జిలింగ్ పోయేది. ఇది కొంచెం షార్ట్ కట్. ఇది మొత్తం ఫారెస్ట్లోకించి ఉన్నది, లైక్ పైన్ ఫారెస్ట్లోకించి. అండ్ కొంచెం ముందు అయితే రోడ్డు ఫ్లడెడ్ అయ్యి కొట్టుకుపోయిందంట.
అంటే ఇప్పటికైతే కరెక్ట్ సీదా వేసేసారు, కానీ బండి వెళ్ళిపోవచ్చు 2 వీలర్స్ అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు మేము డార్జిలింగ్ నుండి పోయినాం అనుకోండి, అది లాంగ్ అవుతుంది, 82 కిలోమీటర్స్ 85 కిలోమీటర్స్ అవుతుంది. ఇది అంటే మాకు 60 కిలోమీటర్స్ అయిపోతుంది, 20 కిలోమీటర్ల తేడా. ఆ రూట్ కూడా బాగానే ఉంటుంది, ఈ రూట్ కూడా బాగానే ఉంది, బట్ కొంచెం ఫ్లడెడ్ ఉన్నాయి. సడన్గా పైకెంచి కిందికి వచ్చేవారికి వాతావరణం చూడరు. మేము మానేపంజంలో ఉన్నప్పుడు ఎండ ఉండే, ఇప్పుడు మొత్తం వాతావరణం చేంజ్ అయిపోయింది, ఫాగ్ అయిపోయింది. సడన్గా చేంజెస్. ఇక్కడ ఏమంటారు, కొండలలో మనం ఈ వెదర్ని అసలు ప్రిడిక్ట్ చేయలేము. విత్ ఇన్ ఇన్స్టెంట్స్ మేము ఆడికి వెళ్ళి ఎప్పుడు 9:40కో 10 o'clock స్టార్ట్ అయినాము, అర్ధ గంటల వాతావరణం ఇట్లా అయిపోయింది. సో అందుకే కొండలలోకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా రావాలి, ఆచి తూచి మెల్లగా అడిగేయాలి. అస్సలు వ్యూ చూడు రే, రైట్ సైడ్. ఆహాహా, ఏముందిరా రే ఎదురుగా. మస్తు ఉందంటున్నా ప్లేసు, సూపర్ ఉంది వ్యూ అయితే. యాక్చువల్గా మేఘాలు లేకపోతే ఇంకా బాగా కనిపిస్తుంది. మేఘాలు లేకపోతే ఇంకా బాగా కనిపిస్తుంది. సరే నాడు. ఈ వ్యూ పాయింట్ అనుకుంటా నాకు తెలిసి. ఇగో ఇదే రూటు మొత్తం ల్యాండ్ స్లైడ్ అయ్యింది, నేను చెప్పినా కదా. ఇప్పుడు స్టడీ చేసి చూస్తుంది, అందుకే మాకు లేట్ అవుతుంది రూట్ల కింద రానికి. చాలా దగ్గర ఇట్లా రోడ్లు కొట్టుకపోయి ఉన్నాయి. అండ్ ఇదంతా టీ ఎస్టేట్ నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది. నా కింద నా ఎదురుగా నా పక్కన ఫుల్ ఆన్ టీ ఎస్టేట్స్. వావ్, నిన్న మేము ఈ రూట్ తీసుకోలేదు. అయితే ఇంకా డార్జిలింగ్ వచ్చినప్పుడు ఈ రూట్ తీసుకోలేదు, మేము వేరే రూట్లో పోయినాం. కానీ ఇది సూపర్ ఉంది రూటు. ఒకటి ఏంటంటే ఇట్లా ఎరిగిపోయి ఉంది, కానీ ఎప్పుడు వస్తుంది రూట్ అయితే ఫుల్ సీనిక్. ఈ రూట్ మొత్తం పోయింది, ఇదంతా కొట్టుకపోయింది. అయ్యండి అంతా కొట్టుకపోయింది. మావాడు ఇక్కడ వేయండు. వావ్, నైస్ సీనరీ. అందుకే మిరిక్ రూట్, చాలా మంది మిరిక్ రూట్ వస్తున్నారు. సూపర్ ఉంది రూట్ అయితే. బ్రేక్ అని ఒక దగ్గర ఆపినాం, ఎవరో ఇల్లు తెలియదు, పోయి వాష్రూమ్ పోయేసి వచ్చిండు. ఏమరా ఇంతసేపారా, ఇంతసేపా? మొత్తం అన్నీ ఇప్పి పోయేసి వచ్చిండు. ఆ ఇల్లు ఎవరిదో కూడా తెలియదు, కానీ ఇక్కడికి వ్యూ మస్తు ఉన్నది చూడరి. మొత్తం టీ ఎస్టేట్సే.
సూపర్ ఉంది. ఇదే రూట్లో మొన్న ల్యాండ్ స్లైడ్స్ అయినాయి. మేము వచ్చేటప్పుడు ఈ రూట్ వద్దాం అనుకున్నాం కానీ కొంచెం లాంగ్ అని చెప్పేసి రాలేదు. కానీ సూపర్ ఉంది ఇడికించి. చాలా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, పోలీసు వాళ్ళు మొత్తం క్లియర్ చేస్తారు రోడ్డు. మన మున్నార్ కంటే చాలా ఉన్నాయి ఇక్కడ చాయ్ పత్తా టోటల్. అండ్ డార్జిలింగ్ చాయ్ అందరికి తెలిసిందే, మస్తు ఫేమస్. కానీ మేము ఆ చాయ్ పత్తనే తీసుకోలేదు ఇప్పటివరకు. ముందే ఇక్కడ నాకు అనిపిస్తే మిరిక్లా చాయ్ పత్తాలు అట్లా తీసుకుంటాం. అబ్బా గోప్రో జస్టిఫికేషన్ చేస్తుందో లేదో తెలియదు కానీ ఈయన ఇల్లులు చూడుర్రి మస్తున్నాయి. బాబా ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే ఈడనే ఉండిపోబుద్ది అవుతుంది. అసలు పోబుద్ది కూడా అవుతలేదు నాకైతే. బట్ పోక తప్పదు. యాక్చువల్లీ ఈ రోడ్లన్నీ మంచిగా ఉంటుండే, ల్యాండ్ స్లైడ్ వల్ల మొత్తం దుమ్ము మట్టి ఇట్లా అయిపోయినాయి. ఎక్కడ చూసినా మనకి చాయ్ పత్తా తోటలే ఉన్నాయి. ఇడైతే ఒక దగ్గర ఆపిన మెకానిక్ దగ్గర. నా బండికి ఏం కాదు, మా ఓన్ బండికి బ్రేక్లు కూడా టైట్ చేపిస్తుండు. డిస్క్ ఏదో లూజ్ అయిందంట, దాన్ని టైట్ చేపిస్తుండు. బ్రేక్ ప్యాడ్లు చేంజ్ చేసుకున్నాడు మా వాడు. ఇంటికి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా సిలిగురికి 50 కిలోమీటర్లు ఉంది. అసలు మేము ఇవాళ వచ్చింది 30 కిలోమీటర్లే. అదే హైలైట్. నేను కూడా ఆయిల్ చెక్ చేయించేసుకున్నా బండిలో. ఫుల్ ఆయిల్ ఉంది. ఇంకా సిలిగురు నుండి ఒక 150 కిలోమీటర్స్ పోతుండొచ్చు మేము మోస్ట్లీ. అంతకంటే ఎక్కువ పోలేము ఈరోజు. చాలా లేట్ అయిపోయింది. ఇంకోటి పొద్దున్న నుండి అసలు మేము బ్రేక్ఫాస్ట్ చేయలే, లంచ్ చేయలే, ఏం చేయలే. ఈ అమ్మ ఒక అర్ధ గంటకి ఇక్కడిక్కడనే తిరుగుతున్నాము. సిలిగురి అన్ని రూట్లు బంద్ చేసిర్రు. ఇప్పుడు మేము పోయిన రూట్ అక్కడనేమో మళ్ళీ ఇందాక అక్కడ 30 కిలోమీటర్స్ కనిపించింది. ఇప్పుడు అడిగి పోగానే మళ్ళీ 51 కిలోమీటర్స్ కనిపిస్తుంది. ఇక అడిగి అటు ఇటు తిరుగుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఏం అర్థమవుతలేదు. టైం 2:30 అవుతుంది. ఈడనే వరదలు వచ్చినాయి, ఆ రోడ్లు మొత్తం బంద్ అయిపోయినాయంట. ఊరంతా తిప్పి సిలిగురికి రూట్ పెట్టిర్రు, కానీ ఆ రూట్ అర్థమవుతలేదు మాకు. ఇందాక మేము ఆడ బండి రిపేర్ చేయించుండేనా, ఆడ 36 కిలోమీటర్స్ ఉండే. కొంచెం ముందు వచ్చినాక 40 అయింది. ఇంకొంచెం ముందు పోయినాక అదే 51 అయ్యింది. ఏం అర్థమవుతలేదు అసలు. ఏ రూట్లో పోతున్నాం ఏంది. ఆడ ముందు ఒక పోలీస్ చెక్ పోస్ట్ ఉందంట, ఆడ కనుక్కోమన్నారు. ఇక లాస్ట్కి ఒక పోలీస్ అయినాక అడిగితే ఈ రూట్ చెప్పిండు. చిన్న ఊర్లలోకి వెళ్ళి రే అడ్డంలో రే, ఎందుకంటే మెయిన్ రూట్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి.
ఇప్పుడు మేము కిందికి పోవాలంటే ఇప్పుడు ఈ ఊర్లలోకి వెళ్ళి పోవాలి. అమ్మా ఈ రోడ్లు కూడా కొంచెం అటు ఇటే ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి ఇది ఎన్నో మెయిన్ హైవే దగ్గర అయితే టచ్ అవుతుంది. ఇంకా అడుక్కుంటూ పోవడం బెస్ట్. రూట్లు బంద్ అయిపోయినాయి, ఏదో షార్ట్ కట్ వదిలిర్రు. అమ్మా ఇంత డేంజర్ ఉంది తెలుసా ఇది. అసలు రోడ్లు చూడుర్రి ఎట్లుందో. డేంజర్ అంటే డేంజర్ ఉన్నది. వామ్మో ఒక్క బండి పోతే ఇంకో బండి పోలేదు ఇడికించి. మీకు ఒకరు కింది పోయినాక వీలైతే డ్రోన్ షాట్ ఎగరేద్దాం. కింది పోయినాక వీలైతే డ్రోన్ ఎగరేద్దాం. అక్కడ కిందికి పోయిన తర్వాత మాకు ఏమంటారు స్పేస్ ఉంటే ఒక డ్రోన్ ఎగరేసి మీకు రూట్ చూపిస్తాము. ఎంత డేంజర్ ఉందో. డేంజర్ కాదు డేంజరస్. ఈ కరువు చూడుర్రి. వీళ్ళు కార్లు బండ్లు కాబట్టి జప్ మంది తిప్పి పడేస్తుర్రు. డాల రోడ్డు ఏందిరా అయ్యా ఇది, ఇంత డేంజర్ ఉంది. దిగుతున్నాం కాబట్టి మాకు ఈజీ అనిపిస్తుంది. అదే ఎక్కువ ఉంటే మాత్రం సుక్కలు అనిపిస్తుండే. అమ్మా ఫైనల్గా అయితే ఒక చిన్న చిన్న గల్లీలలోకి వెళ్ళి ఆ ఘాట్ అయితే ఖతం చేసేసినాము. ఏదో నార్మల్ రోడ్ అయితే వచ్చింది. నా దాంట్లో పెట్రోల్ కూడా కొట్టుకుంటుంది. సుఖాలు కనిపించినాయి. అమ్మ ఒక్క కారు పోతే ఇంకో కారు పోదు. అసలు మొత్తం ఏదో ఊర్లోకి వెళ్ళి అసలు నాకు తెలిసి ఆ రూట్ యూజ్ చెయ్యరు. బట్ ఇప్పుడు ఫ్లడ్స్ వల్ల అన్ని రూట్స్ బంద్ అయిపోయినాయని చెప్పి ఆ రూట్ ఓపెన్ చేసినట్టున్నారు. చుక్కలు అనిపించినాయి తెలుసా. ఇప్పుడు టైం ఎంత 3:30 అవుతుంది. ఇంకెంత దూరం పోవాలో తెలియదు కానీ సిలిగురికి జర ఈ ఘాట్ అయితే తగ్గింది కాబట్టి మాకు కొంచెం ప్రాబ్లం లేదు. ఇట్లా రోడ్ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ ఘాటు అమ్మో దేవుడా దేవుడా అట్లనే ఉండే నిజంగా. ఆ టర్నింగ్స్ కూడా ఏమన్నా భయమైంది. అసలు చిన్నగా ఉన్నాయి. టర్నింగ్ తీసుకోవాలంటే కూడా చూసిరు కదా మీరు వీడియో ఎట్లుండే. ఆ టర్నింగ్స్ దగ్గర సుక్కలు కనిపించినాయి. నాకు తెలిసి ముందు పోతే మెయిన్ రోడ్ టచ్ అయితే ఉండొచ్చు. ఒక్కసారి మెయిన్ రోడ్ టచ్ అయితే ఏడైనా ఫస్ట్ ఆకలి అవుతుంది, అన్నం తినాలి. ఫైనల్గా అయితే కోల్కత్తా హైవే పైకి వచ్చేసినాము. అమ్మ టైం వచ్చేసి 4 అవుతుంది. సుక్కలు కనిపించినాయి అలా ఇంత ఈడు వరకు రావడానికి. ఇప్పుడు అలాంగా ఉంది. ఇంకొక 1 అవర్లో చీకటి అవుతుంది. సారీ 2 అవర్స్లో ఒక దగ్గర ఒక 60-70 కిలోమీటర్స్ లేదంటే ఒక 100 కిలోమీటర్స్ అట్లా కవర్ చేసి ఎక్కడైనా హోటల్ తీసేసుకుంటాము. ఎందుకంటే ఈ రోడ్లలో మొన్న నైట్ చూసిరు కదా సుక్కలు చిరిగి స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు మేము ఆ రిస్క్ చేయదలుచుకోలేదు. పొద్దుగాల 5 గంటలకు లేచి స్టార్ట్ అవుతాం. వెల్కమ్ బ్యాక్ అగైన్. అసలు ఏమైందంటే ఆ సిలిగురి నుండి కిందికి దిగే వరకు మాకు దగ్గర 4:30 అయ్యింది. ఎందుకంటే
మొత్తం ఫ్లడ్స్ వచ్చేసినాయి కదా, సో అన్ని రూట్లు బంద్ చేసిర్రు. మేము ఒక అది ఏదో షార్ట్ కట్టో ఏందో లాంగ్ కట్టో తెలియదు కానీ ఒక చిన్న పల్లెటూరు చూసిరు కదా రోడ్లు ఎట్లున్నాయో. ఆ ఊర్లోకి వెళ్ళి వచ్చేవారికి మస్తు టైం అయిపోయింది మాకు. దగ్గర దగ్గర 4:30 ఇట్లా అయ్యింది. ఇక వచ్చి ఒక 50-60 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసినాం మేము సిలిగురి నుండి. ఇక ఒక రూమ్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఇది మొత్తం బీహార్ మధ్యలో, బీహార్ బార్డర్ అవన్నీ టచ్ అవుతాయి. మనకు అక్కడ హోటల్ దొరుకుతుందో లేదో తెలియదు. అండ్ రోడ్లు అయితే గలీజ్ ఉన్నాయి. నైట్ పూట రిస్క్ తెలుసుకోలేదు, అందుకే ఒక హోటల్ అయితే తీసుకున్నాం మేము. ఇదే అది 1800 అయితే పడ్డది ఏసీ రూము. ఈ రోజుకైతే ఈ రూమ్ సరిపోతుంది మాకు, ఎందుకంటే సిలిగురి నుండి కిందికి దిగంగానే ఫుల్ వేడి స్టార్ట్ అయిపోయింది. అట్లా అని చెప్పి ఏసీ రూమ్ తీసుకున్నాము. అండ్ ఇప్పటికైతే వీడియో ఇంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్.